మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిన గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. 6వ వచనం. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. 7వ వచనం. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. 8వ వచనం. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఎలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? 9వ వచనం. ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపునెత్తుకుని నడువమని చెప్పుట సులభమా? 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి 11వ వచనం. పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ పరుపునెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరుపునెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహింపరిచిరి. 13వ వచనం. ఆయన సముద్ర తీరమున మరల నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన ఎద్దకు రాగా ఆయన వారికి బోధించెను. 14వ వచనం. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవిని చూచి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. 15వ వచనం. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుని ఉండిరి. ఇట్టి వారు అనేకులు ఉండిరి. వారు ఆయన్ను వెంబడించి వారైరి. 16వ వచనం. పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. 18వ వచనం. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడగగా 19వ వచనం. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగునా? పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని. 20వ వచనం. పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. 21వ వచనం. ఎవడునూ పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు. వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువ అగును. 22వ వచనం. ఎవడునూ పాత తిత్తులతో కొత్త ద్రాక్షరసము పోయడు. పోసిన ఎడల ద్రాక్షరసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలనని చెప్పాను. 23వ వచనం. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తుంచుచూ నుండిరి. 24వ వచనం. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయన అడిగిరి. 25వ వచనం. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్న వారును ఆకలి గురినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? 26వ వచనం. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్న వారికి ఇచ్చిన కదా అని చెప్పాను. 27వ వచనం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. 28వ వచనం. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్.